ఆ భగవంతుడు తనతో బృహత్తరమైన పనులు చేయించుకుంటున్నారు. కాబట్టి తాను ఈ స్థాయికి ఎదిగి బలమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకోగలుగుతున్నానని మోదీ నమనీయంగా చెప్పుకున్నారు. ప్రతిపక్షాలు ఎంత అహ్యాలు చేసినా పుణ్యభూమి అయిన మన భారతదేశానికి మోదీ ప్రధానిగా లభించడం దైవేచ్ఛ తప్ప మరేమీ కాదు. ప్రతిపక్షాలు వాటి స్థానం ఏమిటో చూపించడం కూడా దైవేచ్ఛ అని ప్రజలు సమిష్ట నిర్ణయం. మోదీకి తోడైన దైవ బలం. మేము మూడోసారి అధికారంలోకి రావడం ఎంతో దూరంలో లేదు. భారత జనతా పార్టీ అధిక సీట్లు సాధించ తీరుతుంది. వై సత్యకుమార్, సత్యకాలం. ఈ విధంగా భారతదేశానికి తగిన గురువు, ప్రధానమంత్రి అన్నిటి కలిపిన ఓ మానవ వ్యక్తి కలిగినాడు.